కైట్ వేద్దాం రారా. అబ్బాయి తిన్నాను, మత్తుంది బాబాయ్. సంక్రాంతి వచ్చింది, కైట్స్ ఎగరేద్దాం రా. సంక్రాంతి కైట్స్ ఎగరేస్తారు, నాకు తెలియదు కదా బాబాయ్. నేను నేర్పిస్తా రారా. అసలు నీకు వచ్చా బాబాయ్? నాకు వచ్చు రారా. ఎవరు ఎగరేస్తున్నారు బాబాయ్? ఆ పైన అబ్బాయి ఎగరేస్తున్నాడు, వాడి కైట్ ఎత్తుకొని మనం ఆడుకుందాం. కదా సరే పద 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 ఎత్తుకో 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 ఎత్తుకో. బాబాయ్ నా కైట్ రాదు కదా బాబాయ్. నాకు వచ్చి నేను నేర్పిస్తా పదరా. యాహూ అబ్బాయి కైట్ దొరికింది, పద అటాక్ చేద్దాం. పద మను ఒకసారి కైట్ ఇరా, ఓరియో గడికి చూపిస్తాను ఎలా ఎగరేయాలో. జాగ్రత్త. ఓరియో కైట్ ఇలా ఎగరేయాలరా, చూసి నేర్చుకో. అయితే మాకు ఒకసారి బాబాయ్. ఎగరేస్తావా? ఒరే కట్ అయిపోయిందిరా కైట్. నా కైట్ నాకు కావాలి. ఒరే ఓరియో మనం జంప్ రా. అరే ఓరియో ఎవరు ఉన్నారా? అరే వాడు గోల్ చేస్తున్నాడు రా. ఏం కాదులే బాబాయ్, కైట్ ఎగిరిపోయింది కదా బాబాయ్. విషెస్ బాబాయ్. అందరికి హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. హాయ్ గాయ్స్. మీరు కూడా కైట్స్ ఎగరేసేటప్పుడు ఈ చైనీస్ మాంజోతో ఎగరేయకండి, అది బ్యాండ్. దానివల్ల పెట్స్కి, చిన్న చిన్న పక్షులకి, పావురాలకి ఇబ్బంది పడితే. సో సేఫ్గా కాటన్ దారంతో ఎగరేయండి. హ్యాపీ సంక్రాంతి, సేఫ్గా అందరూ ఎంజాయ్ చేయండి. హ్యాపీ సంక్రాంతి. బాయ్ బాయ్.